ఈ సెషన్లో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ పొటెన్షియల్ v of x ఈజ్ గివెన్, ఫైండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి v of x = 1/4 × x² - 2 హోల్ స్క్వేర్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ మనకి. సో ఫ్రీక్వెన్సీ మెజర్ చేయాలి. ఎలా చేయాలంటే మనకి ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, ω/2π. అంటే మనం ఫస్ట్ ఒమేగా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎలా పొటెన్షియల్ నుంచి ఒమేగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈక్విలిబ్రియం కేసు నుంచి యూజ్ చేసుకొని చేస్తాము. ఈక్విలిబ్రియం అంటే మనకి ఎఫ్ నెట్ అనేది 0. సో ఎఫ్ నెట్ అంటే మనకి కన్జర్వేటివ్ సిస్టంలో F = -∂V/∂x, దట్ ఈస్ గ్రేడ్ V. సో దట్ = 0. అంటే మనకి ∂V/∂x = 0 చేసుకొని అక్కడ నుంచి మనకి x అనే వాల్యూస్ అనేవి వస్తాయి కదా. నెక్స్ట్ ∂2V/∂x² ఫైండ్ అవుట్ చేసి అందులో మనకి x వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఈ వాల్యూ k అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి m⍵² = k. సో అక్కడ నుంచి ω √k/m. ఇక్కడ నుంచి మనకి ఒమేగా అని మెజర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం తీసుకుంటే v of x = 1/4 x² - 2 హోల్ స్క్వేర్. రైట్, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ∂V/∂x క్యాలిక్యులేట్ చేయాలి. ∂V/∂x ఏంటి, 1/4 ఇంటూ ఇది f of x హోల్ పవర్ nకి ఫార్ములా ఏంటి, ∂/∂xకి n ఇంటూ f of x మళ్ళీ f'(x). సో 2 ఇంటూ x² - 2, 2 - 1 n - 1 అండ్ x²కి 2x. సో x ఇంటూ x² - 2 దట్ = 0. జీరోకి ఈక్వేట్ చేసుకుంటే ఇక్కడ ఇద్దరు x = 0 ఆర్ x² = 2, దెన్ x = +or -√2. ఇది ఫస్ట్ స్టెప్. ఇవి మనకి ఈక్విలిబ్రియం పాయింట్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, ∂2V/∂x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ∂/∂x ఆఫ్ ∂V/∂x మనకు ఆల్రెడీ ∂V/∂x వచ్చింది కదా. ∂/∂x ఆఫ్ ∂V/∂x ఏంటి, ఇది x ఇంటూ x² - 2. సో uv మెథడ్. సో u ఇంటూ v' మైనస్ v ఇంటూ u'. సో u ఏంటి ఇక్కడ x, v' 2x ప్లస్ v x² - 2 u', xకి ఏంటి 1. సో 2x² + x² - 2 దట్ ఈస్ 3x² - 2. ఇప్పుడు ఏంటి మనకి ఈక్విలిబ్రియం పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ∂2V/∂x² ఎట్ x = 0 చేద్దాం ఫస్ట్. సో 3x² - 2. సో 3 ఇంటూ 0 - 2 దట్ = -2. ఇది నెగిటివ్ వాల్యూ. మనం పాజిటివ్ వాల్యూని ఈక్వేట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, k వాల్యూ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ∂2V/∂x² ఎట్ x = √2 దట్ ఈస్ 3x² - 2, 3 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2 - 2, 3 × 2 = 6 - 2 దట్ = 4. -√2 సబ్స్టిట్యూట్ చేసినా ఇదే వస్తుంది అంటే స్క్వేర్ కాబట్టి. దేర్ఫోర్ మనకి ఇక్కడ k వాల్యూ ఎంత, 4. సో k వాల్యూ ఇస్ 4. దేర్ఫోర్ ω = √k/m అంటే √4/m ఒమేగా వాల్యూ. సో ఫ్రీక్వెన్సీ = ω/2π దట్ ఈస్ √4/m/2π ఆర్ 1/2π √4/m. ఒక్కోసారి మనకి ప్రాబ్లంలో మాస్ = 1 అని తీసుకోమంటాడు. సో అట్లా తీసుకుంటే √4 వస్తుంది కాబట్టి ఇక్కడ 1 వేసేసుకుంటే √4 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 1/π అనేది వస్తుంది. సో ఇది ప్రాసెస్. సో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఒకవేళ v of x ఇచ్చి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయమంటే ఇదే ప్రాసెస్. ఫస్ట్ v of x ఇచ్చాడు కాబట్టి దాన్ని dV/dx = 0 చేసేసుకొని అక్కడ నుంచి మనకి x వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ∂2V/∂x² క్యాలిక్యులేట్ చేసి అందులో x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పాజిటివ్ వాల్యూ ఏది వస్తుందో, ఇక్కడ పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటంటే పాజిటివ్ వాల్యూస్ ఆర్ స్టేబుల్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ ఆర్ అన్స్టేబుల్ వాల్యూస్. కాబట్టి మనకు స్టేబుల్ వాల్యూస్ తీసుకుంటాము. సో ∂2V/∂x ఆ స్టేబుల్ పాజిటివ్ వాల్యూ k అవుతుంది. kకి మనకు m⍵² = k, అక్కడ నుంచి ω √k/m. ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ అంటే మనకి ω/2π కదా. ఈ ఫార్ములా నుంచి మనకు ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.